సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా తనకు కేటాయించినటువంటి శాఖలకు ఈరోజు అఫీషియల్గా చార్జ్ తీసుకున్నారు. ఇక నుంచి పూర్తి స్థాయిగా ఆ శాఖలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆయన చేపట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి క్యాంప్ ఆఫీసులోనే దీనికి సంబంధించిన మంత్రి బాధ్యతలు స్వీకరించి ఆయన ముందుకు వెళ్ళారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఛార్జ్ తీసుకున్నాడు. అందరికంటే కొంచెం లేట్గానే అనుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా ఛార్జ్ తీసుకున్నారు. బట్ ఛాంబర్ కాకుండా క్యాంప్ ఆఫీస్లో ఛార్జ్ తీసుకున్నారు. సో ఆయనకి కేటాయించినటువంటి శాఖలపైన ఈ రోజు నుంచి ఫుల్ ప్లేజ్డ్గా రంగంలోకి దిగనున్నట్టుగా కనపడుతుంది. సో ఎలా చూడవచ్చు అంటారు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ ఛార్జ్ షీట్ని? వల్ల అంటే లాస్ట్ 3 డేస్ నుంచి 3 డేస్ బ్యాకే కదా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ రోజు ఇమ్మీడియట్గా రాత్రి 8 గంటలకు పార్థసారథి గారు INPR మినిస్టర్గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. రోజుకు ఒకరిద్దరు అలా తీసుకుంటూ వచ్చారు. సండే రోజు కూడా చివరికి నారాయణ గారు, 3 మంత్రులు ప్రమాణ స్వీకారాలు బాధ్యతల స్వీకారాలు చేశారు. ఇవాళ అనిత గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, ఇంకా కొంతమంది కూడా ఛార్జ్ తీసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగా ముందు సెక్రటేరియట్లో అనుకున్నారు. అయితే సెక్రటేరియట్ ఛాంబర్ ఏదో పరిశీలించాలి తర్వాత అనేటువంటి చర్చ నడుస్తుంది. మనోహర్ గారికి ఆ బాధ్యతలు అప్పగించారు. దానిలో కొన్ని మార్పులు, చేర్పులు, వాస్తు మార్పులు అవన్నీ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి బహుశా క్యాంప్ ఆఫీస్ బెటర్ స్పేస్ అనమాట. ఎందుకంటే అది సిటీలో ఉంది, విజయవాడ సిటీలో ఉంది. సూర్యారావుపేట ఏరియాలో అంటే అది చాలా నడిబొడ్డు అనమాట. అక్కడ ఉంటే కనుక అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది అనేటువంటి ఆలోచన కావచ్చు. మొత్తానికి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఇక నుంచి యాక్టివిటీ అంటే ఇవాళ షెడ్యూలే చాలా టైట్గా ఉంది. ఉదయం 9:30 కల్లా అక్కడికి వచ్చారు. తర్వాత ఏదైతే పూజా క్రతువులు నిర్వహించారో వాటి ప్రకారం, ముహూర్తం అనుకున్న దాని ప్రకారం 10:57 ఆయన సంతకం పెట్టడంతో పూర్తిగా అంటే బాధ్యతలు తీసుకున్నట్టుగా అయిపోయింది. సో ఇప్పటివరకు అది పూర్తయింది. ఇక్కడ ఈయనకి వచ్చినటువంటి డిపార్ట్మెంట్స్లో చాలా కీ పొజిషన్స్ ఉన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ శాఖ. అలానే పర్యావరణ శాఖ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీళ్ళందరూ అధికారులతో ఇప్పుడు భేటీలు కావడం, ముందు అసలు శాఖల పరంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, రేపు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏంటి, ఈ రెండింటి మీద డిస్కస్ చేయాలి. అందుకనే వరుసగా మీటింగ్ షెడ్యూల్ చేశారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఆయన పరిధిలోకి వచ్చేటువంటి IAS, IPS ఆఫీసర్స్తో సమావేశం అవుతారు. ఆ తర్వాత Group 1 ఆఫీసర్స్, Group 2 ఆఫీసర్స్ అంటే సెక్షన్ ఇన్ఛార్జెస్గా పనిచేసే వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, స్టేటస్ రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడున్న శాఖ ఇప్పటివరకు జరిగినటువంటి పనులు, వివిధ పథకాలు, నిధులు, అలానే ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ రాబోయేటువంటి రోజుల్లో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏంటి, వీటిపైన దానికి ఎక్స్పెండిచర్ డేటా షీట్ కూడా రెడీ చేస్తారు. ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, ఫండ్స్ ఎలా వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సో అటు నుంచి వచ్చేవేంటి, స్టేట్ టేకప్ చేసినటువంటి స్పెషల్ ఎజెండా ఉంటుంది, వాటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు స్టేటస్ రిపోర్ట్స్ అధికారులే ఇస్తారు. సో వాళ్ళందరితో కూడా ఆయన ఫస్ట్ ఫేజ్ ఇంటరాక్షన్స్ జరుగుతుంది. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి విలేజ్ సెక్రటరీస్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది. సో గ్రామాధికారుల అసోసియేషన్ ప్రతినిధులతో కూడా ఇవాళ ఆయన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం వరకు వాలంటీర్లకు సంబంధించిన అంశం కూడా పవన్ కళ్యాణ్ పరిధిలోనే వచ్చేటువంటి వాలంటీర్స్ని సపరేట్ చేశారు. దానికి వేరే మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు, మరొకరికి ఆ శాఖను కూడా కేటాయించారు. సో ఆ వరకు అక్కడ ఒక వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఇంకొకటి బాలాంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి ఉన్నారు కదా, డోలా వీరాంజనేయ స్వామి, ఆయనకి విలేజ్ శాఖ అంటే స్పెషల్గా వాలంటీర్ల వ్యవస్థను అప్పగించారు. సో అందులో రాజీనామాలు చేసిన వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు అది మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలా, తీసుకోవాలా వద్దా, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలా, అది ప్రాసెస్ నడుస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళేటువంటి నిధులు, ముఖ్యంగా సర్పంచులకి అసలు ₹1 లేకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటిది. సర్పంచ్ పదవిలో ఉన్న వాళ్ళు చాలామంది రిజైన్ చేస్తానికి రెడీ అయిపోయారు కదా. చాలామంది ఆ ప్రభుత్వ వ్యతిరేకతను బాహాటంగానే వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీకి అనుయాయులుగా ఉన్నవాళ్ళు కూడా, ఎందుకంటే విలేజ్ లెవెల్ ఎలక్షన్స్ పార్టీల పరంగా జరగవు కాబట్టి ఇండిపెండెంట్గా జరుగుతాయి అవి. బట్ వాళ్ళల్లో చాలామంది పార్టీలకు అసోసియేటెడ్గా ఉండేవాళ్ళే ఎలక్ట్ అవుతారు. సో వాళ్ళు కూడా అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. సో సర్పంచ్ని ఏ విధంగా ఎంపవర్మెంట్ చేయాలి, అలానే గ్రామ పంచాయతీలను ఏ విధంగా ఎంపవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా ఆ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయినటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి దానిపైన యాక్యురేట్ రిపోర్ట్ అనేది ఆ శాఖ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. తెలిస్తేనే ఆయన యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అనేటువంటి వ్యవస్థ మీద కమాండ్ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే పంచాయతీరాజ్ సిస్టమ్కి
గ్రామీణాభివృద్ధికి అనుబంధంగా జరిగేటువంటి చాలా పెద్ద పెద్ద స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు NREGS ఫండ్స్ ఉన్నాయి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, మహాత్మా గాంధీ నరేగా నిధులు అంటారు. సో ఎక్కువ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవి స్పాన్సర్ చేస్తుంది. అలానే పనికి ఆహార పథకం మనం చాలాసార్లు చూసాం. ఆ స్కీమ్స్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి అనేటువంటి గ్రామ సడక్ యోజన. లాస్ట్ టైము మినిస్టర్గా ఉన్నప్పుడు లోకేష్ గారు ఇదే వేల కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్లు, CC రోడ్లు వేయించారు. అవన్నీ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. మేము ఈ పని చేసామని రిపోర్టు, ఈ పని ప్లాన్ ఉంది, ఇన్ని రోజుల్లో చేస్తామంటే అక్కడి నుంచి ఫండ్ స్పాన్సర్షిప్ వస్తుంది. అసలు ప్రాజెక్టులు ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కనిపెట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వదు కదా. సో ఇవన్నీ ఇప్పుడు సెటరైట్ చేసుకోవాలి. గ్రామాలకు సంబంధించిన రహదారి వ్యవస్థ దెబ్బతింది, తాగునీటి వ్యవస్థ దెబ్బతింది, మురుగు సమస్య పెరిగిపోతుంది, ఈ ఎలక్ట్రిసిటీ సమస్యలు, ఇవన్నిటిని కూడా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆ శాఖ నుంచి ఆయన సమీక్షించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి జూలై 1వ తేదీన ఇవ్వబోయేటువంటి పెన్షన్స్ ఎక్కువ శాతం పంచాయతీరాజ్ శాఖ నుంచే వెళ్తాయి. పట్టణాల్లో ఉండేవి కూడా ఈ శాఖ నుంచి రిలీజ్ చేసేటువంటి నిధుల ద్వారానే బట్వాడా జరుగుతుంది. కాబట్టి అది ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక. ఇంకో 10 రోజుల్లో ఆ డిస్బర్స్మెంట్ జరగాలి కదా, దానికి సంబంధించి కూడా ఆయన కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది. అసలు ఏ విధంగా జరుగుతుంది, జరుగుతున్నటువంటి విధానం ఏంటి, అందులో ఉన్న లోపాలు ఏంటి, లేదా అధికారులు కూడా కొంత స్టడీ చేసి ఉంటారు. కొంతమంది చెప్తారు ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు ఇస్తారు. సో వాటిలో నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయడం ద్వారా ఇంకా మెరుగైన వ్యవస్థలను ప్రజల దగ్గర తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది కూడా ఈ సమీక్షల తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి జన సైనికులు కానీ పవన్ అభిమానులకు ఉన్నటువంటి ఒక అనుమానం ఏంటంటే, పవన్ కేటాయించినటువంటి ఈ 3 కీలకమైనటువంటి శాఖలు ప్రధానమైనవా కాదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ మిగతా మంత్రులతో పోలిస్తే. ఒకవేళ ప్రధానమైనటివి అంటే అయితే ఈ మూడిట్లో ఏది మొదటి ప్రాధాన్యమైనటువంటిది అనేటువంటి విషయం కూడా అంత క్లారిటీ మిస్ అవుతుంది చాలామంది. అంటే ఒకటి ఏంటంటే 3 చాలా డిఫరెంట్ శాఖలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన భాషలో చెప్పాలంటే ఆయన మనసుకు దగ్గరగా ఉండేటువంటి శాఖలు. కానీ మూడిట్లో ప్రాధాన్యాల పరంగా మనం చూస్తే కనుక పెద్ద శాఖ వచ్చేసరికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చాలా పెద్ద శాఖ, ముఖ్య శాఖ. ప్లస్ గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలు కూడా దానిలో ఒక భాగంగా పెట్టారు కాబట్టి అది పెద్ద శాఖ అవుతుంది. రెండవది అటవీ శాఖ, పర్యావరణ శాఖ రెండవది. మూడవది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాటి గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ నా దృష్టిలో అసలు సిస్సుల శాఖ ఏంటంటే, అసలు సిస్సుల టాస్క్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ అని చెప్పడానికి అటవీ పర్యావరణ శాఖ. ఎందుకు అటవీ పర్యావరణ శాఖ అంత టాస్క్ ఉండేది, మిగతావన్నీ కూడా వ్యవస్థలు నడుస్తాయి కదా, దీనిలో మాత్రం ఎందుకు టాస్క్ ఉంటుంది అనేటువంటి ఒక డౌట్ రావచ్చు. పవన్ ఆన్ డ్యూటీ అని మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అటవీ పర్యావరణ శాఖ అంటే మొక్కలు పెంచడం కాదు, అడవులను పరిరక్షించడం మాత్రమే కాదు, ఇంకా చాలా దాని బియాండ్ దట్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ప్రధానమైనటువంటి మెనేస్గా మారింది, ప్రధానమైనటువంటి భూతంగా మారినటువంటి 2 సమస్యలు అటవీ పర్యావరణ శాఖలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ దాన్ని ఎంత సమర్థంగా హ్యాండిల్ చేయబోతారనే ఆతృత ప్రజల్లో కూడా ఉంటుంది. ఆ 2 సమస్యలు ఏంటంటే, ఒకటి గంజాయి పెంపకం. గంజాయి పెంపకం అడవుల్ని కేంద్రంగా చేసుకుని చుట్టూ చాలా వరకు ఏఓబిలో నక్సలైట్లు ఉంటారనేటువంటి ఇది ఉండేది. ఇప్పుడు మొన్న కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి, దారకొండ అంటే అల్లూరు సీతారామరాజు ఫైట్ చేసినటువంటి ఏరియాల్లో ఇప్పుడు గంజాయి సాగు జరుగుతుంది. రైతులకి డబ్బులు ఎరవేసి, మీరు మామూలు పంటలు వేస్తే వచ్చేదానికంటే దీనిలో ఎక్కువ లాభం వస్తుందని చెప్పి డబ్బులు ఎరవేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా గంజాయి కేంద్రంగా మలిచేసినటువంటి పరిస్థితి ఉంది. హోమ్ మినిస్ట్రీ ఆల్రెడీ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది, హోమ్ మినిస్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం చూసినా కానీ ఇది ఖచ్చితంగా అటవీ శాఖ అలానే హోమ్ మినిస్ట్రీ సమన్వయంతో చేయాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఐపీఎస్లు ఎందుకు ఉంటున్నారు, ఐఎఫ్ఎస్, ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా, ఈ ఫారెస్ట్ సర్వీసెస్ అన్నీ కూడా, ఫారెస్ట్ రేంజర్స్, అది కూడా ప్యారలల్ టు పోలీస్ వ్యవస్థలానే పనిచేసేటువంటి విభాగం కదా. ఇది ఒకటి అనుకుంటే, ఇంకా అతిపెద్ద సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం సమీక్ష చేసిన తర్వాత శాఖల కేటాయింపు తర్వాత చేసినటువంటి ఒక స్టేట్మెంట్ను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎర్రచందనం స్మగ్లర్స్ని పట్టుకుంటాం, చాలా కఠినంగా అమలు చేస్తాం ఆ విషయంలో అనేటువంటి మాట చెప్పారు. ఎర్రచందనం ఎక్కడ అడవులోనే కదా సాగు పెరిగినటువంటి, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పెరగదు. మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, పుష్ప సినిమా ద్వారా అందరికి చెప్పారు కాబట్టి అది రేరెస్ట్ బ్రీడ్ కాబట్టి అక్కడే పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకులు చాలా బలంగా ప్రోత్సహిస్తూ ఒక రాజకీయ కుటుంబం పైన, ఎందుకంటే చుట్టుపక్కల మనం చూస్తే ఈ తంబళ్ళపల్లి, పొంగనూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబం పైన గత ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి మంత్రులు ఉన్నారు. అలానే అటవీ పర్యావరణ శాఖ లాస్ట్ టైం గవర్నమెంట్లో ఎవరు చూశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చూశారు. సో అంత అక్కడ ఆయన కనుసన్నల్లోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందనేటువంటి
ఆరోపణలు విపక్షాలు ఎన్నో సందర్భాల్లో చేసినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మెయిన్ టాస్క్ ఏంటంటే ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టడం, పర్యావరణ పరిరక్షణకు దృష్ట్యా గంజాయి సాగుని నివారించడం. ఈ రెండింటిలో కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 3 శాఖల్లో అత్యంత కీలకమైనటువంటి శాఖ, టఫెస్ట్ శాఖ కూడా అటవీ పర్యావరణ శాఖే అవుతుంది. అందరూ ఏమనుకుంటారంటే గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్, తాగునీటి సరఫరా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో వెళ్ళి సరైనటువంటి తాగునీటి వసతులు లేని చోట్ల ఆయన చూశారు కాబట్టి ఆయన శాఖ తీసుకున్నారు అని. ఓకే, అది గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఆయనకు ఒక ఐడియల్ మోడల్ ఒకటి ఉంది. దాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనేటువంటి దాని మీద ఆయనకు ఒక తపన ఉంది కాబట్టి అది ఒకటి. కానీ ఇక్కడ హార్డ్ కోర్ భీమ్లా నాయక్ను మనం చూడబోయేది ఎక్కడంటే అటవీ పర్యావరణ శాఖ నేపథ్యంలోనే. ఎందుకంటే ఆయనకి దాని మీద ఉన్నటువంటి మక్కువతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి గండి కొడుతున్నాయి. అలానే కొంతమంది గ్యాంగులను పెంచి పోషించడానికి, స్మగ్లర్లను పెంచి పోషించడానికి బాటలు వేస్తున్నాయి. కానీ ఏ ప్రభుత్వంలో కూడా ఇది ఇంతవరకు సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు మారినా కూడా అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లకు అండగా నిలిచేటువంటి నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు కాబట్టి అది పూర్తి స్థాయిలో కనుమరుగు కాలేదనేటువంటి విషయం చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక నానుడి ఉంది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ఎర్రచందనం లాంటి రేరెస్ట్ బ్రీడ్ని చుట్టుపక్కల అడవుల్లో బాగా పెంచితే కనుక పర్యావరణానికి మంచి జరుగుద్దని చెప్పని పెద్ద ఎత్తున వీళ్ళు పెంచేవాళ్ళు. తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఎర్ర గంగిరెడ్డి అని ఇట్లాంటి కొన్ని పేర్లు వినేవాళ్ళం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నటువంటి వాటిలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ ఎర్రచందనాన్ని ఎలాగా స్మగ్లింగ్ చేయించాలనేటువంటి వాటి మీద బిజీగా ఉండేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు మొక్కలు పెంచితే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో వాటిని నరికి అమ్ముకోవడానికి అలవాటు పడ్డాయి అని. అదే దాన్ని అధికారికంగా సాగు చేయడం ద్వారా, ఎర్రచందనాన్ని నిషేధించడం కాకుండా అధికారికంగా సాగు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానానికి డబ్బులు కూడా తీసుకురావచ్చని మీకు గుర్తుండో లేదో లాస్ట్ టైం 2018-2019 సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్లస్ ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాని ఎక్కడైతే పట్టుకున్నారో మొత్తం ఎన్ని టన్నులు ఉందో అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేయించారు. ఇంకొక విషయం, 2019 ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారికంగా ఎర్రచందనం దొంగలను వేలం వేసింది. దాని ద్వారా ఖజానాకి డబ్బులు వస్తే ఆ డబ్బులను కూడా వేరే పథకాలకో వేటికో మొత్తానికి ఖర్చు పెట్టారు. సో ఎర్రచందనాన్ని ఏ విధంగా వినియోగించాలనే దాని మీద ప్రభుత్వం పాలసీ పరంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ప్రభుత్వాలు చాలా సమర్థంగా పనిచేసినాయి. కానీ రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా ఆ చిత్తూరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని స్వార్థపర శక్తుల వలన అక్కడ స్మగ్లింగ్ అనేది ఆపలేని స్థితిలోకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పదే ఎర్రచందనం స్మగ్లింగ్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి, సో డ్రగ్స్ వీటిపైన వీళ్ళ పోరాటం కొనసాగుతుందని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి అందులో ఒక టఫెస్ట్ టాస్క్గా మనం చూస్తే అటవీ పర్యావరణ విభాగాన్ని పవన్ కళ్యాణ్ టేకప్ చేశారు. కాబట్టి గతంలో ఉన్నటువంటి మంత్రులు ఉదాసీనంగా వ్యవహరించినటువంటి సందర్భాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అలానే వారి కనుసన్నల్లో కనుక అటువంటి ప్రయత్నాలు జరిగి ఉంటే కనుక ఆధారాలు దొరికితే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మీద దాని మీద ఉక్కు పాదంతో అణిచివేస్తాం అనేటువంటి వార్నింగ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోకముందరే ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం చూడబోయేది ఏంటంటే ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో, గంజాయి సాగు విషయంలో ఇప్పటికే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేటువంటి అపవాదన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుంది. ఈ రెండింటిని నివారించడంలో పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది. ఆయన సినిమాలు మనం చాలా సినిమాలు చూసాం. భీమ్లా నాయక్లో ఎలా అయితే ఆయన చూపించారో, సో అటువంటి యాక్షన్ని ఆయన ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి చాలా టఫ్ హ్యాండిలింగ్ చేయాల్సినటువంటి అవకాశం ఉండేది అటవీ పర్యావరణ శాఖ విషయంలోనే. మిగతా శాఖలు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, అంటే తాగునీటి సరఫరా వీటన్నింటికి సంబంధించి ప్రణాళికలు సిద్ధమయ్యి నిధుల కొరత లేకుండా చూసుకుంటే, అదృష్టవశాత్తు కేంద్రంలో మనం చూస్తే కనుక గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆయనకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే ఆయన నియోజకవర్గం లోక్సభ స్థానం గుంటూరు. సో ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెట్టుకుని ప్రచారం కూడా చేశారు. తెనాలి ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు కానీ, గుంటూరులో పర్యటన చేసి వాళ్ళ మధ్య ఒక సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ శాఖపరమైనటువంటి అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలను తీర్చడంలో కేంద్రం నుంచి సహకారం 100% ఉంటుందనేది అక్కడ క్లియర్ కట్ పిక్చర్ కనిపిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి విజన్ డాక్యుమెంట్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, ఐటీ గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి వీటన్నిటి గురించి పాజిటివ్ అప్రోచ్ ఉంది. కాబట్టి అందులో కూడా పెద్ద సమస్యలు ఉండవు. కానీ ప్రతికూలతలు ఎదుర్కొనేటువంటి అవకాశం, ఆ ప్రతికూలత ఎదురయ్యేటువంటి సందర్భం ఉంది మాత్రం అటవీ పర్యావరణ శాఖలోనే. ఆ శాఖని పవన్ కళ్యాణ్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనేది. హోమ్ మినిస్ట్రీ రాలేదని బాధపడాలి. కొంతమందికి హోమ్ మినిస్ట్రీ అంటే ఏదో కిరీటం అనుకుంటున్నారు. బట్ హోమ్ మినిస్ట్రీ రాకపోయినా కానీ అంతకంటే టఫెస్ట్ టాస్క్ పవన్ కళ్యాణ్ ముందర ఈరోజు ఉంది. గంజాయి సాగు విషయంలో కానీ, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడం విషయంలో కానీ ఆయన ఎలాంటి
వ్యూహాలని అనుసరించబోతున్నారు, ఎంత కఠినంగా వ్యవహరించబోతున్నారు, దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేకూరబోతుంది అనేటువంటి అంశం పైన కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. గ్రామాలని అనుబంధంగా చేసుకుని సర్పంచుల సంఘాలు కానీ చాలా సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. సాగునీటి పారుదల సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఈ పంచాయతీరాజ్ శాఖలోకి వస్తాయి. చాలా పెద్ద శాఖ ఇది. కాబట్టి వీళ్ళందరితో కూడా ఆయన సమాలోచనలు, వాళ్ళ ఐడియాలజీ అంటే వాళ్ళ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళ నుంచి తెలుసుకుంటే సొల్యూషన్స్ మీద ఈయన వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న లోపాలు ఏంటనేది ఎవరు వేరే దాని మీద ఏం పెద్ద రీసెర్చ్ చేసి మనం న్యూస్ రాయాల్సిన అవసరం లేదు, ఆర్టికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి వచ్చేవాళ్ళు చెప్తారు, గత ప్రభుత్వం ఈ తప్పు చేసింది సార్, అంతకు ముందర ఉన్న ప్రభుత్వం ఇది చేసింది, అప్పుడు ఇది బెటర్గా ఉంది, లేదా అప్పుడు ఈ లోపం ఉంది, దాన్ని ఇలా చేయడం వల్ల మాకు ఇది మంచిగా జరిగింది, కానీ ఇక్కడ లోపాలు వస్తున్నాయని చెప్పినప్పుడు సొల్యూషన్స్ ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి పంచాయతీరాజ్ శాఖకి సంబంధించే ఎక్కువ వర్క్ ఉంటుంది. బట్ టఫెస్ట్ వర్క్ ఉండేది మాత్రం అటవీ పర్యావరణ శాఖకి. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి మనం. రైట్ సార్. సో అది మొత్తానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అదేవిధంగా తమకు ఇచ్చినటువంటి శాఖలపైన ఈరోజు చార్జ్ తీసుకున్నారు. అఫీషియల్గా ఇంకా పూర్తి స్థాయిలో తన రంగంలోకి ఎదిగి ఆ శాఖలపైన సమీక్షలు చేయడం కానీ ఆ శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలను కానీ పూర్తి స్థాయిలో పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంటుంది. సో మొదటి ఈ రోజు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, ఈ 1 వీక్లో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకంగా ఈ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.